రిషి, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? బిజినెస్ పని మీద వచ్చే మనిషిని హింసలు చేసేలా నిందలేస్తావా? నింద కాదు వీణా, నిజం చెప్తున్నా. నిన్ను మర్చిపోవడం చేతకాకనే బిజినెస్ వంక పెట్టుకొని వస్తున్నాడు. నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా పాజిటివ్గానే మూవ్ అవుతున్నావు. మధ్యలో వెర్రి పుష్పం అయ్యేది నేను. అమాయకురాలైన వీణ మీద అబాండాలు వేస్తే కళ్ళు పోతాయిరా. నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి వీరను అడ్డు పెట్టుకుని తనని బాధ పెట్టకు. ఆహాహాహా, ఎంత జాలి చూపిస్తున్నావురా నీ ఎక్స్ మీద. రిషి, స్టాప్ ఇట్. ఎందుకు ఆపాలి చెప్పు, ఎందుకు ఆపాలి? నేను వీడితో గొడవ పడ్డానని, నిన్ను పెళ్లి చేసుకున్నానన్న అక్కసుతో నా మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం ప్లాన్డ్గా ఇలా మెటీరియల్ సాకు వెతుక్కొని వచ్చాడు. నా సహనాన్ని పరీక్షిస్తున్నావు రిషి. మర్యాదగా ఇక్కడతో ఆపే, లేదంటే మేం వేరే అయ్యాక కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు రిషి. నాకున్న అనుమానాలని చెప్పడం తప్పేం కాదు. రే రిషి, ఇదే కూతల్ని ఎక్కడన్నా బయట కూసుంటే ఈ టైంకి హాస్పిటల్ బెడ్ మీద ఉండేవాడివి. ముందు ఫైల్ చూసి ఆర్డర్ ఇస్తావా లేదో చెప్పు. హలో, ఇది నా కంపెనీ. ఫైల్ ఎప్పుడు చూడాలో ఏంటో అన్నది నువ్వు చెప్తే కాదు, నేను అనుకున్నప్పుడు చూస్తాను. యువర్ ఆఫ్టర్ ఆల్ ఎ సప్లయర్. నాకు సలహాలు ఇవ్వద్దు. నీ గురించి అత్తయ్యకి కాల్ చేసి చెప్తాను రిషి. అప్పుడు అత్తయ్య నీకు బుద్ధి చెప్తారు. నేను ఎవ్వరి మాటలు విన్ను. గవర్నమెంట్ టెండర్ ఫ్లాప్ అవ్వడానికి ఇండైరెక్ట్గా వీడే కారణం. నీ అసమర్థతను సమర్థించుకోవడం కోసం నన్ను బలి చేయాలని చూడకు రిషి. రిషి, ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు బావని వెళ్ళనివ్వు. తాళి కట్టిన భర్త కంటే ఇంకా నీకు మీ బావే నచ్చాడా? వాడినే సపోర్ట్ చేస్తూ నా నోరు ముయించాలని చూస్తున్నావు. న్యాయం ఉన్న వైపు మాట్లాడుతున్నాను. వెల్ సెడ్ వీణా. ఆఫీస్కి వస్తున్నప్పటి నుంచి నీకు తెలివితేటలు చాలా పెరిగిపోయాయి. అందుకే న్యాయం అన్యాయం అంటూ మాట్లాడుతున్నావు. ఫైల్ ఇస్తే వెళ్ళిపోతాను. అంత ఈజీగా క్వాలిటీ అప్రూవ్ చేయడం జరగదు కార్తీక్. వెయిట్ చేయి. ఏ ఆగలేకపోతున్నావా? హలో హలో హలో, గుర్తుపెట్టుకో, డైలీ వచ్చి నాకు కనిపించి అప్రూవ్ చేశాకే మెటీరియల్ తీసుకెళ్ళాలి. అర్థమైందమ్మా? పో. తన పనేదో తను చేసుకుని వెళ్తున్న మా బావని అనవసరంగా నోటికొచ్చినట్టు మాట్లాడావు. అసలు నువ్వు మనిషివేనా? ఏ మండుతుందా? ఇంటి దగ్గర నువ్వు చేసే పర్ఫార్మెన్స్కి నాకు కూడా ఇంతకన్నా డబుల్ మండుతుంది వీణా. అది తెలియాలనే ఇలా మాట్లాడాను. నువ్వే కరెక్ట్గా ఉండుంటే నేనెందుకు నిన్ను కంట్రోల్ చేయాలని చూస్తాను? అదా ఆలోచించు. నన్నెవ్వరూ కంట్రోల్ చేయలేరు వీణా. అన్నట్టు రెస్ట్ తీసుకోకుండా ఆఫీస్కి వస్తున్న నీకు టైంపాస్ కోసం మీ బావని రోజు ఇలా టార్చర్ పెట్టాలన్న కాన్సెప్ట్ని క్రియేట్ చేయబోతున్నాను. అది చూసి నువ్వు బాగా ఎంజాయ్ చేయొచ్చు. అవునవును. ఓకే దెన్. అన్యాయంగా నా బావని నన్ను ఇన్సల్ట్ చేసావు కదరా. నా బావ మనసుకి నేను చేసిన గాయమే ఇంకా మానలేదు. ఇప్పుడు అక్రమ సంబంధం ఉందన్నట్టు మాట్లాడి తన హృదయాన్ని మళ్ళీ బాధ పెట్టావు. ఇంతకింత అనుభవించేలా చేస్తాను. నా రివెంజ్ ఎలా ఉంటుందంటే నీ ఊహకు కూడా అందనంతగా ఉంటుంది.
ఎందుకు కాల్ చేసావు? ఫోన్ లేట్గా లిఫ్ట్ చేసావు. బిజీగా ఉన్నావా వీణా? లేదంటే బిజీగా ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నావా? విసిగించకుండా విషయం ఏంటో చెప్పు. అంత చిరాగ్గా ఆన్సర్ చెప్పావంటే ఖచ్చితంగా ఏదో నీకు మండేలాగే అక్కడ జరిగి ఉంటుంది. ఆమె కరెక్ట్ వీణా? వచ్చి చూడు, మంట సెగ నీకు తగులుతుంది. నాకొద్దులే బాబు. కింద పడినా రెస్ట్ తీసుకోకుండా ఆఫీస్కి వెళ్ళావు కదా. పాపం ఇప్పుడు నొప్పి ఎలా ఉందో కనుక్కుందామని కాల్ చేస్తే కట్ చేస్తావేంటి? ఇంటికొచ్చాక తీరిగ్గా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం, సరేనా? ఇప్పుడు కుదలే. ఆ, ఆగు వీణా. నువ్వింత హీట్లో ఉన్నావు కాబట్టి నువ్వు కూల్ డౌన్ అయ్యే న్యూస్ ఒకటి చెప్తా, వింటావా? వినను అంటున్నా, నువ్వు వినట్లేదుగా. సో నన్ను భరిస్తున్నందుకు గిఫ్ట్ కింద నీకు హనీమూన్కి వెళ్ళే ఛాన్స్ ఇస్తున్నా. పండగ చేసుకో. వాట్? నువ్వు కరెక్ట్గానే విన్నావు. నేను శ్రీ కాంప్రమైజ్ అయ్యాం. సో అత్తయ్యతో ఇంతకు ముందు హనీమూన్కి నో అని చెప్పి నేనే ఎస్ చెప్పబోతున్నా. హలో హలో, సైలెంట్ అయ్యావేంటి వీణా? షాక్ అయ్యావా? అయ్యే ఉంటావులే. మీరు వెళ్తే నేనెందుకు షాక్ అవుతాను? అలా అంటావేంటి వీణా? మావయ్య మన 2 జంటలకి కలిపే హనీమూన్ టికెట్స్ బుక్ చేశారు కదా, మర్చిపోయావా? కాబట్టి 2 జంటలు కలిసే వెళ్ళాలి. నేను రాను, ఫోన్ పెట్టేయ్. సరేలే, మరి అత్తయ్య అడిగితే ఏం చెప్తావు? ఏదో ఒకటి చెప్పుకుంటాను, నీకెందుకు? డోంట్ ఇరిటేట్ మీ. హనీమూన్కి ఎలా రావో, రిషికి ఎలా దగ్గరవ్వవో నేను చూస్తాను. ఎవరు ఫోన్లో? నీకెందుకు? అయితే నీ బావే ఫోన్ చేశాడన్నమాట. పడుతున్నాను కదా అని మాటి మాటికి నోరు జారావంటే పరిమాణాలు వేరేలా ఉంటాయి రిషి. మైండ్ ఇట్. నీ మొహంలో నాకు నవ్వు చూడడం కన్నా కోపం చూడడమే చాలా చాలా ఇష్టమేనా. అందుకే క్రేజీ క్రేజీ థాట్స్తో నీలో బీపీ రైజ్ అయ్యేలా చేస్తున్నా. నువ్వు రెచ్చిపోతే చూస్తూ ఉంటానని అనుకోకు. నీ 32 పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను. బీ కేర్ఫుల్. అవేవి జరగవు, కలలు కనుకవేనా. అన్నట్టు ఈరోజు చేసిన దానికి నీ బావ రేపు వస్తాడంటావా? వస్తాడులే, రాకేం చేస్తాడు, నిన్ను చూడాలిగా. You get lost.